ఇంట్లో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెంలో దర్శి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పంపిణీ చేశారు. అర్హులకు పెన్షన్ పంపిణీ చేశారు. నిరుపేదలకు బాసటగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిలిచిందన్నారు. ఇక కూటమి ప్రభుత్వం పెన్షన్ డబ్బును దేశంలోనే అత్యధికంగా అందిస్తుందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో 50,783 కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అందించడం జరిగిందన్నారు. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఈ 17 నెలలు మనం చూస్తున్నాం. ఒక ప్రజా ప్రభుత్వంగా అందరూ పనిచేస్తున్నారు. 12 అందరికీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. గత 5 ఏళ్ళు చూస్తే వాళ్ళ పార్టీ కాకపోతే పెన్షన్లు పీకేయటం, లేదా వేరే ఏదైనా పనులు ఉంటే అవి ఆపటం, ఇట్లా ప్రజల్ని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎలక్షన్స్ వరకే పార్టీలు, ఎలక్షన్స్ అయిపోయాక పరిపాలన సమయానికి టైంకి వస్తే సంక్షేమం అభివృద్ధి అందరికీ అర్హులందరికీ అందాలి అనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అదేవిధంగా ఈరోజు స్పౌస్ పెన్షన్స్ 4 ఈ గ్రామంలో ఇవ్వటం పార్టీలకు అతీతంగా ఇచ్చాము. మండలానికి వస్తే 25 మందికి కొత్త పెన్షన్స్ 3,000 నుండి 4,000 చేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మెగా డిఎస్సి, మహిళలకు ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, 20 లక్షల ఉద్యోగ అవకాశాల కోసం ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మన యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు కానీ ఎప్పుడూ కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి బయటికి తీసుకురావాలి, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందరికీ గౌరవంగా మనం చూసుకోవాలి.